నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ఈరోజు ఛత్తీస్గఢ్ బిలై సూర్య మాల్‌కి నేను, మా అమ్మ, మా నాన్న ముగ్గురు వెళ్ళడం జరిగింది. వెళ్ళడానికి ముఖ్య కారణం ఏమిటంటే, మేము లక్కీ డ్రా విన్నర్స్. ఫన్నీగా ఉంది కదా! నిజమండి, మేము లక్కీ డ్రా విన్నరు. ఆ రోజు మధ్యాహ్నం మాకు ఫోన్ చేసి చెప్పారుకి మీరే లక్కీ డ్రా విన్నర్. నేను షాక్ అయ్యాను. మేము ఎక్కడ ఏమీ తీసుకోలేదు. మేము ఎలా లక్కీ డ్రా విన్నర్ అయ్యామనుకొని. అప్పుడు మళ్ళీ ఆలోచించాము. ఇలా అమ్మకి చెప్పాను. అమ్మ ఇలా ఫోన్ చేశారు ఏంటి అనుకొని. అమ్మంది మనా చేసింది వెళ్ళొద్దు అని. మళ్ళీ చెప్పాను, అమ్మ ఫ్యామిలీతోటే కదా వెళ్ళమన్నారు. చూద్దామా వెళ్దామా, ఫస్ట్ టైం ఇలా ఫోన్ వచ్చింది కదా అనుకొని వెళ్ళడం జరిగింది. వెళ్తే నిజంగా మేము లక్కీ డ్రా విన్నారండి. షాక్, ఆశ్చర్యం పడిపోయాం తెలుసా. వెళ్ళిన తర్వాత ఏమో వాళ్ళు చాయ్ కప్ గిఫ్ట్ ఇచ్చారు. 5 స్టార్ హోటల్ 3 డేస్ కోసం ఆఫర్ చేసున్నారు. మూవీ టికెట్స్ ఇచ్చున్నారు. బాగా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించాను. నేనైతే ఇప్పటికింకా ఆశ్చర్యంలోనే ఉండిపోయాను. ఎందుకంటే ఎక్కడ ఏం తీసుకోలేదు, కానీ పర్వాలేదు, బాగానే అనిపించింది. ఈ బ్రాండ్స్ చాలా బాగున్నాయి. మా మమ్మీ పట్టుకొని చూసేస్తుంది. ఎంత సాఫ్ట్గా ఉన్నాయి బట్ట అనుకొని. అమ్మ అవన్నీ మోడల్ ఉన్నాయి చూడు అనుకుని. అంతే లేదు, బట్ట చాలా బాగున్నాయి ఈ బ్రాండ్. మీరు ఎప్పుడైనా బ్రాండ్ వేయాలనుకుంటే ఈ బ్రాండ్ తీసుకోండి. ఎందుకంటే మా అమ్మకి సర్వసాధారణంగా ఏది నచ్చదు. మా అమ్మకి నచ్చాయంటే క్వాలిటీగా ఉన్నాయి. ఒకసారి తీసుకోండి. నేను ప్రమోషన్ ఏది చేయటం లేదు, నచ్చే చెప్తున్నాను. అయితే ఇక్కడ కాఫీ తాగడానికి మా నాన్నగారు వచ్చారు. మా నాన్నకి అస్సలు కాఫీ అంటే నచ్చదు. చూస్తాను మా అమ్మ ఏం తీసుకోదు. మా నాన్న కాఫీ తీసుకున్నారు. అస్సలు మా నాన్నకి నచ్చదు. ఎందుకంటే అద్రక్ వాళ్ళ చాయ్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా అద్రక్ చాయ్ అంటే చాలా ఇష్టం. మషిన్ కాఫీ అంటే ఇష్టపడరు. కొంచెం టిఫిన్ చేశారు బస్ అంతే. మా మమ్మీ ఏం తిందు, ఎక్కడ ఏం తిందు. అస్సలు ఎక్కడ తింటామంటేనే ఒప్పుకోదు. నచ్చదు తనకి బిల్కుల్. ఏం తినలేదు అంతసేపు. అంత చూస్తుంది. చాలా బాగుంది. మమ్మీకి చాలా నచ్చే క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్. నిజంగా బ్రాండ్ చాలా బాగున్నాయి. బ్రాండ్ వేస్తే మీరు అవి తీసుకోవచ్చు. ఈ మ్యాక్స్ బ్రాండ్ కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీగా ఉన్నాయండి బట్ట మొత్తము. తీసుకుంటే మీరు తీసుకోవచ్చు. మా అమ్మ నాన్న అంతా పూర్తిగా మేము తిరిగాము. చాలా బాగుంది సూర్యమాల్. ఎవరు వెళ్ళడం లేదు, బాగా తక్కువ మనిషి వెళ్తున్నారు. టీనేజర్స్ కొంచెం మనిషి ఉన్నారు బస్ అంతేని. ఫ్యామిలీతో వెళ్తే కొంచెం బాగుంటుంది కదా. ఈ సమ్మర్ వచ్చింది, వెళ్ళొచ్చు కదా అసలు. ఎందుకంటే సంవత్సరంకి ఒకసారైనా వెళ్ళొచ్చు, పర్వాలేదు. పెద్ద షాపింగ్ మాల్ ఏవో రేట్లు అయిపోతాయి కదా. మేము వెళ్ళామంటే అక్కడ ఏమీ కొనలేదు, ఏమీ చేయలేదు. బస్ మా నాన్న కొంచెం టిఫిన్ చేశారు, ఒక కాఫీ తాగారు. అంతా చుట్టూ చూసుకొని వచ్చాం. చాలా హ్యాపీగా వచ్చింది. ఎందుకంటే మా మమ్మీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు. దేవాలయాలు, బస్ పూజలు పునస్కారాలు అంతేని. ఫస్ట్ టైం లక్కీ డ్రాగా విన్నర్ అయ్యామనగానే మా మమ్మీ వచ్చింది. లేకపోతే అస్సలు ఇష్టపడదేనట దానికి. అందుకోసమే వెళ్ళండి, ఏం ఖర్చు ఏం అవ్వలేదు. నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదు. అందుకోసం మన బడ్జెట్ వేసుకొని మనం వెళ్ళొచ్చు. కానీ చూడడానికి మనం వెళ్తే చాలా మంది వస్తారు. ఎందుకంటే చాలా బాగుంది. మా బిలాయిలో ఒకే ఒక షాపింగ్ మాల్ ఉంది, సూర్య మాల్. వెళ్ళడానికి ఏమైంది, చూసి వస్తాము అంతేని. నచ్చితే తీసుకుంటాం. పిల్లలకి స్పోర్ట్స్ ఇవన్నీ పెట్టున్నారు. పిల్లలు ఉంటే వాళ్ళు మంచిగా చూడొచ్చు. ఏం తీసుకోలేదు, చెప్తాం కదా, అసలు ఏం తీసుకోలేదు. ఎందుకంటే నాకు నాకేం తెలియదు అసలు ఏం కొనాలా ఏంటి అనుకొని. అందుకోసం నేను సడన్గా ఏది తీసుకొని చాలా బాగా ఆలోచిస్తాను. ఆ తర్వాత వెళ్ళి ఏదైనా కొంటాను. ఆలోచించకంటే ఏది కొన్ను. అందుకోసమే నాకు ఏంది నార్మల్గా అనిపించింది. మెక్డొనాల్డ్, కేఎఫ్సి, డొమినోస్ అన్నీ ఉన్నాయి. నాకు ఆ రోజు వారం కాబట్టి డొమినోస్ పిజ్జా తినలేదు. పిజ్జా అంటే కొంచెం ఇష్టం అంతే. ఏమి కూడా తీసుకోలేదు. బస్ కొంచెం టిఫిన్ చేశాను, అంతే వస్తాం. పిల్లల స్పోర్ట్స్ది చాలా బాగుంది, వెళ్ళొచ్చు. మ్యూజిక్ చాలా ఎక్కువ. రెగ్యులర్ అయితే మాత్రం పిల్లల చెవులకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే పిల్లల చెవులు చాలా సెన్సిటివ్ కాబట్టి. బాకీ మొత్తం బాగుంది. మ్యూజిక్ తక్కువ చేస్తే పర్వాలేదు. చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి. దీనికి సంవత్సరంకి ఒకసారి 2 సార్లు అయితే పర్వాలేదు. రెగ్యులర్ మాత్రం దీనికి కొంచెం దూరం పెడితేనే బాగుంటాయి. ఎందుకంటే గేమ్స్లో మాత్రం చెస్ ఇవన్నీ ఆడితే వాళ్ళకి బాగుంటుంది. ఇది ఎప్పుడో ఒకసారి చేస్తే ఆడుకుంటే పర్వాలేదు. రెగ్యులర్ మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది.
ఇంకా బాగా వీడియో తీయవలసింది కదా. ఎందుకంటే నాకు నేను ఎలా తీయాలో నాకు అర్థం అవ్వలేదు అక్కడ, అందుకోసమే ఆ సౌండ్కి. పిల్లలు కూడా బాగా తక్కువ ఉన్నారు, చూస్తున్నారు కదా. మా పాప పూర్తి వీడియోలోని బిజీ, మా మమ్మీ పూర్తి నేనేం చేస్తానని పూర్తి నా దిక్కే చూస్తుంది. పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు, ఎంత క్యూట్గా ఉన్నారు కదా. పిల్లల ఆనందమే ఆనందం. ఎన్ని డబ్బులు ఇస్తే కొనగలమండి ఆ సంతోషాన్ని. చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని చూడగానే. చాలా పెద్ద షాపింగ్ మాల్ బిలాయిలో ఒకే ఒక సూర్య మాల్ ఉంది. వెళ్ళండి, ఒకసారి చూడండి. తిరగడానికైనా అట్లీస్ట్ వెళ్తే బాగుంటుంది. ఒక 5 ఫ్యామిలీలు ఒక ఆటో బుక్ చేసుకొని వెళ్తే ఇంకా బాగా అనిపిస్తుంది, టైం స్పెండ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ బ్రాండ్స్ అన్నీ బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి. తీసుకోవాలంటే బ్రాండెడ్ వేయాలంటే వేసుకోవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగా అనిపించింది కదా. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాటి మంచి వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తాను. మసాజ్ కుర్సీ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. 100 రూపీసే మసాజ్ది. బాడీ పెయిన్స్ ఉంటే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.